మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఏంటమ్మా నువ్వు అనేది? యూనియన్ లీడర్స్తో మాట్లాడడానికి వసుంధరని పంపించారా? అయినా తనకేం తెలుసమ్మా? నేనే డీల్ చేయలేకపోతే వసుంధర ఎలా డీల్ చేస్తుంది? నాకు అర్థమవుతుంది ధ్రువ, కానీ నాకింకో ఆప్షన్ లేదు. రాజీవ్ రావడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. రేపు రాజీవ్ అరకు వెళ్లాలంటే ఇవాళ ఆ వసుంధరని పంపించాలి. ఈ వసుంధర వెళ్లే ప్రాసెస్ టైం వేస్ట్ అని నాకు తెలుసు. ఒక రకంగా ఇది కూడా మంచిదేలే అమ్మా. ఆ రాజు అంకులు కూడా తెలియాలి కదా, తను కూరగాయలు తరగడం, కూలి పనులు చేయడం తప్ప ఇంకెందుకు పనికిరాదు అని. హాయ్ మల్లిక. ఏంటి రాజీవ్, నీ ముఖంలో సంతోషం చూస్తుంటే ఫ్యాక్టరీ మీటింగ్ సక్సెస్ అయినట్టు అనిపిస్తోంది. ఆ డీల్ సూపర్ సక్సెస్ అయింది. వర్క్ కూడా స్టార్ట్ చేయించి వచ్చాను. నీకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే మన వసుంధర కూడా మీటింగ్ని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసింది. రేపటి నుంచి ఎస్టేట్లో కూడా పని మొదలవుతుంది. ఏంటి రాజీవ్ నువ్వు చెప్పేది? ఎస్టేట్ మీటింగ్ వసుంధర సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసిందా? నేను చెప్పడం కాదు, ఒక గంట నుంచి మన కంపెనీ గురించి అన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో నువ్వే చూడు. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది అనేది గంట క్రితం వరకు మాట. కానీ ప్రయత్నం వల్ల అసాధ్యమైనది సాధ్యమవుతుందన్నది ఇప్పటి మాట. పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో కార్మికులు సమ్మె చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఆ కంపెనీలో పనిచేసే వారికి జీతాలు ఇవ్వడం లేదు. కంపెనీని మూసెయ్యాలనే ప్రతిపాదన వచ్చింది. ఇందులో ఏ అద్భుతం జరిగిందో తెలియదు కానీ సమ్మె చేస్తున్న కార్మికులందరూ వారి సమ్మెను విరమించుకొని యథావిధిగా విధులకు హాజరు కానున్నారు. గెలుపు కోసం ఎప్పుడూ నాతో ఉండే నా కలే నా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుందని మల్లికా ప్రతాప్ గారు అంటుండేవారు. తన మాటకు తగ్గట్టుగానే ఇప్పుడు చేసి చూపించారు. కంగ్రాచులేషన్స్ టు పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఏంటి నాన్న ఇదంతా? మన సంస్థ పేరు నిలబెట్టావమ్మా. నీకోసం వాళ్ళంతా నిలబడ్డారు. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకం నిజమని నిరూపించా. కంగ్రాట్స్ అమ్మా.
నాది ఆలోచన మాత్రమే నాన్న. నేను అడగగానే అక్కడ వీడియో కాన్ఫరెన్స్కి అరేంజ్ చేశారు. అందరినీ ఒకే గదిలో ఉండేలా చేశారు. మీరు అది చేయకపోతే ఈరోజు ఆ యూనియన్ లీడర్లా అసలు మొహం నేనెవరికి చూపించగలిగేదాన్నే కాదు. చాలా థ్యాంక్స్ నాన్న. అయితే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, కార్తీక్కి చెప్పాలి. నువ్వు నాకు ఫోన్ చేసిన విషయం కార్తీక్ చెప్పినప్పుడు నేను కార్తీక్ని ఊళ్ళో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని అడిగితే అందరినీ వీడియో కాన్ఫరెన్స్లో కలపాలి అని చెప్పినప్పుడు అక్కడ ప్రొజెక్టర్ రెడీ చేసి 1 గంటలోనే మొత్తం సెటప్ రెడీ చేశాడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ నాన్న. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇందుకు మరో నిదర్శనం తన కోడలు వసుంధర తను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా నియమితులైన అతి తక్కువ సమయంలో ఈ విజయాన్ని అందుకోవడం చాలా ప్రశంసనీయతగ్గ విషయం. చూసారా నందితమ్మ, మన వసుంధర ఎలా దడదడలాడిస్తుందో. ఒక్కొక్కసారి అమాయకురాల్లా కనిపిస్తుంది, ఒక్కోసారి ఆదిపరాశక్తిలా కనిపిస్తుంది. ఏమంటారు? నాకు తెలుసు వసుంధర, నువ్విదంతా సాధిస్తావని. కాని ఇంత తొందరగా నీ ఉనికిని అందరికీ తెలిసేలా చేసుకుంటావని అనుకోలేదు. నువ్వు పడిన కష్టాలకి, చూపించిన ఓర్పుకి ఆ భగవంతుడు ఎన్నాళ్లకు నీకు తోడయ్యాడో. ఇక నీ ప్రతి అడుగు విజయం వైపే. అదిగో కారొచ్చేసింది. వసుంధర వచ్చేసిందమ్మా. నేను వెళ్ళి దిష్టి తీస్తాను. అక్కడే ఆగండి. ఈరోజు అందరి కళ్ళు నీ మీదే. దిష్టి తీని. ఆగు. అలా అయితే ఆ దిష్టి నాన్న స్థానంలో ఉండి నన్ను నడిపించిన రాజీవ్ సార్కి, అమ్మ స్థానంలో ఉండి నాకు నమ్మకాన్నిచ్చిన నందితమ్మకి తీయాలి. మేము నీకు దారి మాత్రం చూపించావమ్మా. ఆ దారి కూడా ముళ్లదారే. దాన్ని నువ్వే పూలబాటగా మార్చుకున్నావు. కాబట్టి నీకే దిష్టి తీయాలి. నువ్వు తీయమ్మా. సరే. పదమ్మా. రావసుందరా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఆఫీస్ వాళ్ల దిష్టి అంతా పోవాలి. ఇప్పుడు వెళ్ళు. పదమ్మా.